నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయల వంతున అమలు చేయాలి. గూడూరులోని ఎన్జీఓ భవనం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలో పాల్గొని మాట్లాడిన సిఐటియు నాయకులు. దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న పార్కును అభివృద్ధి చేయండి. రాపూరు పట్టణంలో ఉన్న ఏకైక తిక్కన పార్కు దుస్థితిలో ఉండడంతో అధికారులు స్పందించి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్న స్థానికులు. గూడూరు గిద్దలూరు రోడ్డు మరమ్మతులు చేపట్టండి. గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ అనంతరం మాట్లాడిన నాయకులు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వొకేషనల్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి. మనుగోలులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గీత. పౌరులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కు శిథిలావస్థకు చేరుకుంది. ఈ పార్కు అభివృద్ధి గురించి పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో దశాబ్దాల కాలంగా పార్కు అభివృద్ధికి నోచుకోలేదు. ఈ పరిస్థితి రాపూరు పట్టణంలో చోటు చేసుకుంది. రాపూరు పట్టణంలో ఉన్న ఏకైక వినోద కేంద్రం తిక్కన పార్కు. ప్రస్తుతం ఆ పార్కు ఉనికినే కోల్పోతుంది. ఒకప్పుడు పచ్చని చెట్లతో పిల్లల కేరింతలతో కలకల్లాడిన పార్కు నేడు అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో పార్కు చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు కూలిపోయాయి. రాత్రి వేళలో మందుబాబుల ఆగడాలు ఎక్కువైపోయాయి. పార్కులో మందు బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు, నీళ్ల సీసాలు దర్శనమిస్తున్నాయి. పిల్లల కోసం ఏర్పాటు చేసిన జారుడు వల్లలు, ఉయ్యాలలు పూర్తిగా విరిగిపోయాయి. గతంలో రాపూర్లో ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి వారి సన్నిహితులు తమ సొంత నిధులతో పార్కును నిర్మించారు. ఆ తర్వాత నుండి సరైన నిర్వహణ లేక అధ్వాన స్థితికి చేరుకుంది. శిథిలావస్థలో ఉన్న పార్కు గురించి పలువురు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఒక్కగానొక్క పార్కును ఆధునీకరించి వాకింగ్ ట్రాక్, లైటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. తద్వారా పార్కు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి తిక్కన పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని వారు వివరించారు. నా పేరు షేక్ ముక్తియార్, రాపూర్ గ్రామ పంచాయతీ స్థానికుడిని. గత సుమారు 30 సంవత్సరాల నుంచి మనకు పర్యాటక శాఖకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి లేకపోయినా మనకు వాకింగ్ అలా వెళ్లే వాళ్ళకి తిక్కన పార్క్ ఉండేది. ఆ రోజుల్లో 1989లో సివికే జూనియర్ కళాశాల అభివృద్ధి దాత అయినటువంటి డాక్టర్ కృష్ణమూర్తి గారు మరియు కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రాపూరు కూడా వినోదానికి విహారయాత్రగా విశాలమైన పూల తోటల్లో ఒక పార్క్ ఉండాలనే ఆలోచనతో ఆ రోజు స్థాపించడం జరిగింది. దానికి స్థానికుల చందాలే కాకుండా ఆ రోజు ఎంపీగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కూడా దానికి అభివృద్ధి చేయడానికి అందరి సహకారంతో ఆ పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు నియోజకవర్గం పోయిన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రాపూర్లో ఆటంకం జరిగింది. అది రాజకీయ నాయకుల వల్ల లేదా స్థానికుల బిర్రు లేనందువల్ల కూడా జరిగింది. వినోదకరమైనది విశాలమైన ఆ పార్కు పక్కన అడవులు, చుట్టూ పర్యవేక్షణ, కొండలు ఉండడం వల్ల ఇక్కడి నుంచి మహిళలు, వృద్ధులు వాకింగ్కి పాదయాత్రగా వెళ్ళేవాళ్ళు. అక్కడ పోయిన తర్వాత విడితిగా విశ్రాంతి తీసుకోవడానికి బాగా ఉన్నింది. ఇప్పుడు చుట్టూ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. తర్వాత లోపల అభివృద్ధి కార్యక్రమాలు లేవు. చెట్లు, పూల తోటలాగా ఉన్నింది, ఇప్పుడు అది కూడా లేదు. దాన్ని పట్టించుకునే నాదుడు లేదు. అది గ్రామ పంచాయతీలో ఉంది. దాని గ్రామ పంచాయతీ ద్వారా కూడా అభివృద్ధి చేయవచ్చు. చేసే విధానం, చేసే నాయకులు లేకపోయింది. దీని గురించి ఆలోచించి ఎవరన్నా చెప్పినా అధికారులు పట్టించుకోకుండా ఆ రోజు పేపర్ చదువుకోవడం, ఆ రోజు న్యూస్ చూడడం, మళ్ళీ గాలికి వదిలేయడం. ఒక్కసారి అధికారులు గమనించి రాపూర్ గ్రామ పంచాయతీలో లైబ్రరీ ఉంది, అలాంటి తిక్కన పార్కు ఉంది. ఆ పార్కు ముఖ్యంగా
చుట్టూ కాంపౌండ్ వాళ్ళు భద్రత కోసం చేయాలి. లోపల లైట్లు, దీపాలు, అలాగే చుట్టూ మొన్న సీసీ రోడ్ వేశారు. అలా కాకుండా దాని చుట్టూ పూల తోటలాగా చెట్లని, టెంకాయ చెట్లు అలాంటివి వేసినప్పుడు అక్కడ పోయిన వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మన చిక్వేల్ రోడ్డు పాయింట్లో మనకు రాపూర్ దగ్గరలో తిక్కన్న పార్క్ అనేది మన దాసు డాక్టర్ అనే డాక్టర్ గారు దాన్ని అభివృద్ధి పరిచారు. దాన్ని దయించి దాన్ని పంచాయతీ వారు కావచ్చు, మన ప్రభుత్వం వారు కావచ్చు, దాన్ని డెవలప్ చేస్తే రాబోయే తరానికి పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు దాని చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి దాన్ని అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ అంతా తాగుబోతు వారు కావచ్చు, చాలా చాలా చెట్లు కావచ్చు, చాలా చాలా గందరగోళంగా ఉందండి. దాని కానీ మనము కొద్దిగా జాగ్రత్తగా ప్రభుత్వం దృష్టి పెట్టి దాన్ని కానీ డెవలప్ చేస్తే రాపూర్కి చాలా ఉపయోగపడుతుందండి. పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, చాలా మందికి కావచ్చు, ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ఏరియా. పక్కన కూడా టెంపుల్ ఉంది. కాబట్టి నా పేరు సయ్యద్, రాపూర్ మండల్ కోఆపరేషన్. రాపూర్ పట్టణంలో సుమారు 1 కిలోమీటర్ దూరంలో తిక్కన్న వాటిక అనే పార్కు ఉంది. ఆ పార్కు 1990లో రాపూర్లో ప్రభుత్వ డాక్టర్ పనిచేసిన దాచూర్ డాక్టర్ అంటారు డాక్టర్ కృష్ణమూర్తి గారు మొదలు పెట్టించి గ్రామస్తుల సహకారంతో ఆ రోజు ఒక ఆహ్లాదకరమైన పార్కు నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అప్పుడు చేసిన అభివృద్ధి కానీ ఈ రోజు దాకా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. ఈ రోజు రాపూర్ పట్టణంలో ఏదైనా 1 గంట సేపు ప్రజలకు ప్రశాంతంగా ఏడన్నా కూర్చోవాలన్నా ఏదైనా ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడా లేదు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని, ఆ పార్కుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, పంచాయతీ పాలకుల నిర్లక్ష్యానికి గురైన పార్కుని గత వైభవానికి చేయడానికి శుద్ధంగా దాని వాకింగ్ ట్రక్ కానీ, ప్రహారీ కానీ, డెవలప్మెంట్ కానీ చేస్తే పచ్చని వాతావరణంతో రాపూర్ పట్టణానికి ఒక శోభాయమానంగా ఉంటుంది. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయల వంతున అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఎన్జీఓ భవనం వద్ద చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం గూడూరు పట్టణంలోని ఎన్జీఓ భవనం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, 50 ఏళ్ల చరిత్ర కలిగిన అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయల వంతున అమలు చేయాలన్నారు. మే నెలంతా వేసవి సెలవులు మంజూరు చేయాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు గడిచిన అమలు చేయకపోవడంతో మళ్ళీ పోరుబాట ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో 42 రోజులు దేశ చరిత్రలో ఇంతవరకు ఏ యూనియన్ చేస్తుంటారు. దేశ చరిత్రలో 42 రోజుల పాటు యూనియన్ అంగన్వాడీ వాళ్ళు రోడ్డు మీదకి రావడం, వాళ్ళు మా సమస్యలు తీర్చమని చెప్పడం, వాళ్ళు కూర్చోవడం, రోడ్ల మీద కూర్చోవడం 42 రోజుల పాటు కొనసాగడం జరిగింది. ఈ 42 రోజులు కొనసాగడంలో వాళ్ళు జీవోగాడ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం జీవోగాడ మీ హామీలను నెరవేరుస్తామని చెప్పి జీవోగాడ వాళ్ళు కాపీగాడ ఇవ్వడం జరిగింది. కానీ ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ 42 రోజులు ఉద్యమాల్లో ఆ ప్రభుత్వం పతనమైపోయింది. బుద్ధి చెప్పారు, అది ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ హామీలు మేము నెరవేరుస్తాం అని చెప్పి ప్రభుత్వం వచ్చి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు వీళ్ళ పరిస్థితిని ఇంతవరకు పట్టించుకోవటం లేదు. నిన్న అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు హెల్పర్లు రావడం జరిగింది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే పసిబిడ్డలకి ఒంటెలు పోసినా, లిటన్ పోయినా, పాలు తాగిపోయడం, పసిబిడ్డల కాడి నుంచి ఐఏఎస్ ఆఫీసుల వరకు వీళ్ళకి అంగన్వాడీ టీచర్లు చేయటం జరిగింది. ఈరోజు 24 అందరూ కూడా అంగన్వాడీ ఆయాలు, హెల్పర్లు ఇక్కడ శిబిరంలోకి రిలే దీక్షలు చేయటానికి వచ్చారు. ఇంకా మరియు 27వ తారీఖు దాకా నెల్లూరు పీడీ ఆఫీసులోను, తర్వాత 27 కలెక్టరేట్ ముట్టడి, ఇలాగా మాకు 27వ తారీఖు వరకు కార్యక్రమాలు ఉన్నాయి. అంగన్వాడీలకు బడ్జెట్లో వేతనాలు పెంచాలి, 26,000 కనీస వేతనం ఇవ్వాలి, గ్రాట్యుయేట్ గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యుయేట్ అమలు చేయాలి, మే నెల టోటల్ మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలి, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వాళ్ళకిచ్చే కొద్ది వేతనంతోనే
సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా ఉండటం జరుగుతుంది. ఆ సంక్షేమ ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అధ్యక్ష కార్యదర్శులు ఇంద్రావతి, ప్రభావతి, హెల్పర్స్ అధ్యక్ష కార్యదర్శులు నిరీష, మస్తానమ్మ, సెక్టార్ లీడర్లు బుజ్జమ్మ, లక్ష్మి, కృష్ణవేణి, శ్యామల, విజయమ్మ, సరసమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 12 డిపోల ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాధ్యతలు పినాకిల్ సంస్థకు అప్పజెప్పడం మానుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకయ్య తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద యూనియన్ నాయకులు ఎర్రబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చైల్డ్ కేర్ లీవ్లను వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే మిగతా సమస్యలను కూడా పరిష్కరించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయుఏ నాయకులు ప్రవీణ్, శ్రీనివాసులు, భాష, రమేష్, శేఖర్, సుధాకర్, గౌస్, దిలీప్, హరి, కార్మికులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా మొత్తం ఆంధ్రాలో మొత్తం 12 డిపోలని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసి వాటి ద్వారా ఎలక్ట్రికల్ బోర్డు తెప్పించి ఇక్కడ ఆ స్థలాలని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న జీవోకి వ్యతిరేకంగా ఈరోజు మేము ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రికల్ బళ్ళ వల్ల వచ్చే ఆర్టీసీకి వచ్చే ఆదాయమే లేదండి. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ఆ బళ్ళని. ప్రైవేట్ వాళ్ళు వచ్చినప్పుడు దానికి సంబంధించిన డ్రైవరు వాళ్ళే ఉంటారు, కండక్టర్లు వాళ్ళు ఉండరు. అవి ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి అవి ఎలా మెయింటెనెన్స్ ఉంటాయో ఎలా చేస్తారో మనకు తెలియదు. వాటిని కూడా మేము నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పరంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఆ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆర్టీసీ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళని మేము మెయింటైన్ చేసుకుంటాము. అదేవిధంగా మనం తీసుకుంటే మన డిపార్ట్మెంట్గా ఉంటాయి కదా అని ఉద్దేశంతో ఆలోచిస్తుంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో గవర్నమెంట్ వెళ్తూ ఉన్నది. అదేవిధంగా మెయిన్గా 12 డిపోలని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసి అక్కడ ఉండే స్టాఫ్ని బయట డిపోలకు పంపించేసేయడం అనేది. ఇక్కడ మన దగ్గరలో వేసుకుంటే నెల్లూరు 2 డిపోను కూడా, నెల్లూరు 2 డిపోలో కనీసం 100 పైనే సర్వీసులు ఉన్నాయి. ఆ సర్వీసులు మొత్తాన్ని వేరే డిపోలకు ఇచ్చేసి అక్కడ ఉండే డ్రైవర్లని, కండక్టర్లని, అక్కడ ఉండే స్టాఫ్ మొత్తాన్ని వేరే డిపోలకి పనిచేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని ప్రకారం దానికి మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా 1/2019 సర్క్యులర్ అంటే అప్పుడు ప్రవేశపెడుతున్నారు. దీనికి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము. దీన్ని రద్దు చేసి, ప్రైవేటీకరణ రద్దు చేసి అద్దె బస్సులు అనేది కూడా ఇంతకుముందు ప్రవేశపెట్టారు. వాటికి కూడా మేము వ్యతిరేకంగా ఖండించాము. వాటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు రాను ఆర్టీసీని నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ గవర్నమెంట్ చేస్తున్నది. ఇది పద్ధతి కాదు. కార్మికుల పక్షాన మేము ఎంతవరకైనా పోరాటం చేసి ఈ ప్రైవేటీకరణ అని చెప్పేసి మేము ఆపుతామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఏంటంటే ఈ డిపోలో కూడా కొన్ని సమస్యలు తలెత్తున్నాయి. కొంత జ్వరం అనేటివి, మోషన్స్ అనేటివి, ఈ జ్వరం చెప్పని రావు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా ఎవరైనా ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఆబ్సెంట్లు వేసి వాళ్ళని నయాన భయాన గందరగోళం చేసి వాళ్ళని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో 5 రోజులు 6 రోజులు ఇబ్బంది పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఆ పద్ధతిని జెన్యూనా నాన్ జెన్యూన్ అని చెప్పేసి కూడా చూడటం లేదు. నాన్ జెన్యూన్ అయిన వాళ్ళు మాత్రం. గూడూరు పట్టణంలోని 5 కేంద్రాల్లో ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వచ్చి వారికి ధైర్యాన్ని నింపారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. గూడూరు నుండి గిద్దలూరు వరకు రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి నాయకులు నిరసన చేపట్టారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ
ఆర్ఎండ్బి అధికారులు గత 14 సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతులు చేపట్టగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో విద్యార్థులు, రైతులు, కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇకనైనా గూడూరు నుండి గిద్దలూరు వరకు రోడ్డు పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి రోడ్డు మార్గాల్లో విందూరు మీదుగా గిద్దలూరుకు వెళ్లేటువంటి రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని, అదేవిధంగా విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం పరీక్షలకు హాజరుగాయేదని కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గత 14 సంవత్సరాల నుంచి రోడ్డు రిపేర్ పనులు చేయకుండా 2,53,00,000 రూపాయలు నిధుల్ని డ్రా చేసుకోవడం సిగ్గుచేటు. ఇది ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతున్నాను. 4,70,00,000 రూపాయలు పెట్టి రోడ్డు రిపేర్ చేశామని స్థానిక ఆర్ఎండ్బి ఇంజనీర్ గారు చెప్పడం జరిగింది. కానీ నేను దాన్ని కలెక్టర్ గారు ఫిర్యాదు చేయగా అది 4,70,00,000 కాదు, 2,53,00,000కి మేము వాళ్ళకి బిల్లు చేశాము. కాబట్టి మీరు పీజీఆర్ఎస్లో ఇచ్చినటువంటి దరఖాస్తుని విత్డ్రా చేసుకోమని డిఈ గారు అయితేమి, ఏఈ గారు అయితేమి నా ఆఫీస్కి వచ్చి నన్ను అడగడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం! పనులు చేయకుండా, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇందూరు నుంచి గిద్దలూరు వరకు పోయేటువంటి పిల్లలు కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజు కార్మికులు, కర్షకులు, అదే మాదిరిగా రైతులు దాదాపుగా ఒక రోజుకి 25,000 నుంచి 30,000 మంది ఈ దారిలో ప్రయాణం చేస్తుంటే కనీసం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టలేదు. ఈ కార్యక్రమంలో నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ పీఎం శ్రీ కింద ఎంపికైన మనుబోలు బాలుర ఉన్నత పాఠశాలలోని వొకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టారని చెన్నై నుండి వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గీత అన్నారు. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రేడ్ లో ప్రాక్టికల్ పరీక్షలను పరిశీలించారు. అనంతరం గీత మాట్లాడుతూ వొకేషనల్ కోర్సులో శిక్షణ పొందితే దేశ విదేశాల్లో ఉపాధి పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అమూల్య కుమారి, వొకేషనల్ ఇన్స్పెక్టర్లు కృష్ణవేణి, రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు. బ్యూటీ అండ్ వెల్నెస్ అనేటువంటి ఆ యొక్క ట్రేడ్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చేయడానికి గాను మనకు ఐఐటి మెడ్రాస్ నుంచి గీతా మేడం గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు మన మధ్యన ఉన్నారు. మరి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది పిఎంశ్రీ స్కూల్. ఈ పిఎంశ్రీ స్కూల్లో మనకు 2 ట్రేడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి బ్యూటీ అండ్ వెల్నెస్, రెండోది వచ్చి రీటైల్ బిజినెస్ అనే 2 ట్రేడ్స్ ఉన్నాయి. ఈ మండలం మొత్తం మీద కూడా ఉన్నటువంటి 5 పాఠశాలలో ఒక మన హై స్కూల్ మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మనుబోలు పాఠశాలకు మాత్రమే ఈ యొక్క ట్రేడ్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఈ ట్రేడ్స్, వీటి ప్రాముఖ్యత ఏంది అనేది మీ అందరికీ తెలియజేయాలని నేను ఈ యొక్క సమయంలో కోరుకుంటున్నాను. మరి ఈ 2 ట్రేడ్స్ కూడా విద్యార్థులకు విద్యతో పాటు అదనంగా వాళ్ళ యొక్క వృత్తి విద్యను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వృత్తి విద్య ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అని అంటే విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా వృత్తి విద్యను కూడా నేర్చుకున్నందువల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవనం సాగించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దాని కొరకు మాకు 2 ఇన్స్ట్రక్టర్స్ని గవర్నమెంట్ వాళ్ళు ఎస్ఎస్ఐ సమగ్ర శిక్ష తరపున అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళల్లో మొదటగా బ్యూటీ అండ్ వెల్నెస్ కృష్ణవేణి అటువంటి ఒక ఇన్స్ట్రక్టర్, అలాగే Geeta. So I'm coming from Chennai. It's the first time I'm visiting this school as an assessor. So I'm assessor in beauty and wellness sector for all central government trades. So actually, first of all, I thank Madam Amulya Kumari because I have visited so many schools. So in that school, headmasters, headmistress. Okay, cut on it. So myself Geeta, I'm coming from Chennai. So I'm an assessor in beauty and wellness sector. Generally we used to visit all the schools for school assessment in yearly once. See, this time I visited many schools. First time I'm visiting the school Monobolo. So actually, first of all, I should congratulate Headmistress Amulya Kumari Madam because I visited so many schools, but nobody encouraging students to join in vocational school and nobody promoted the schools for the students who are joining in the schools. The first time she is promoting, it's a very great thing for a headmistress promoting schools and encouraging students to join in the government schools. Because they are providing so many vocational training course and the 10th, 11th, 12th grade students. So actually, she while speaking, she told me
there are so many schools in this Monopolo, but particularly the schools only providing vocational training for the students, and I have visited the lab facilities and the students checked the students' skills. But they are trained very well and they have very good facilities in the beauty and wellness laboratory, as well as they are saying many grades they are giving training. And I am visiting beauty and wellness sector lab. So they have wonderful lab facilities and they are training the students very much. And what I am trying to say is the certificate is very useful for them. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేనిచో ఫలితాలు తీవ్రంగా ఉంటాయని వైకాపా నాయకులు హెచ్చరించారు. మణుపూర్లో వైకాపా రాష్ట్ర నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ నివాసం వద్ద వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద బురద చల్లడం మంచి పద్ధతి కాదన్నారు. పనులు చేయకనే దోపిడీ చేసింది మేము కాదని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తవుతున్నా అభివృద్ధి కనిపించడం లేదని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఉమ్మరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, కుడుమల వెంకటరమణయ్య గౌడ్, సుధాకర్ రెడ్డి, కోటేశ్వరరావు గౌడ్, మహేంద్ర వర్మ, నవకోటి, పరిమళ శివరాం, రావుల ఇంద్రసేన గౌడ్, ప్రభాకర్ గౌడ్, రవి, నిరంజన్, యనమల అంకయ్య, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. 96లో పంచాయతీ ప్రెసిడెంట్ పదవి చేసింది కాబట్టి 2004లో జిల్లా పరిషత్. నా పక్కన కూర్చున్న కోటేశ్వరరావు అమ్మ కూడా వైస్ ప్రెసిడెంట్. వెంకటరమణ నంబర్, మహేంద్ర వర్మ నంబర్. ఈవిడ పుట్టక ముందే ఈ ఊరు సొసైటీలో గెలిచినటువంటి ఒక చరిత్ర. ఇంతలావు గ్రామం, ఇంతలావు పెద్ద మనుషులతో మమ్మేమై పనిచేసిన. ఇవాళ నువ్వెంత, నీ బతికెంత రాజకీయాలు ఏం మాట్లాడతావు? ఎన్ని గుండెలు కావాలరా నీకు? ఆ కారణ గోవర్ధన్ చేస్తారా? రాజకీయాలు పడవా? ఈ చర్మాన్ని అయినా తెస్తాను కథలే. మనబోర్డు హెడ్ కోర్స్ లో నేనంటే ఏందో వస్తాను. ఇప్పుడు దాకా ఎందుకో మమ్మేగా ఉంటే రెచ్చిపోతావురా నీ ఇష్ట ప్రకారం. ఏంట నీ కెపాసిటీ? బతకలేకుండా మనబోళ్ళకి వచ్చారు, బతకండి రా. అంతేగాని ఇక్కడ పెత్తనాలని వికారాలు చేసుకుంటూ పోతే చర్మాన్ని పెరికేస్తారా? నీ నోరెంత, నువ్వెంత చీట్లు చూపిస్తారు. రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ ఒక్కరి మాట జవదాటి ఎదురుగర్రా మా బిడ్డరా. పెద్దలు ఏం చెప్తే తింటారు? గౌరవం నేర్చుకో. ఈ ఊళ్ళో గౌరవం నేర్చుకుంటే బతకగలవు, గౌరవాన్ని తప్పితే బతకలేవు. అది కూడా చెప్పమని శాసనం. గోవర్ధన్ రెడ్డి అంతా, నువ్వెంత ముట్టడిస్తావరా? నువ్వు మాట్లాడుతున్నావు పెద్ద మనిషిలాగా. ప్రతి ఒక్కరా లేచిన ప్రతి ఒక్కరు పెద్ద మనుషులు అనుకుంటానేమో. ఇంకో ఆయన అంటాడు 2029లో గోవర్ధన్ గారుని మాజీ ఈయన 30,000 మేట దేవుడి దగ్గర బాగుంటే 2029 దాకా దేవుడు అందరికి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మాట్లాడే మాట మర్యాదగా ఉండాలి. గోవర్ధన్ ఇప్పుడు సబ్జెక్ట్ మీద వెళ్తాడు. ఆఖరికి నేనే సాక్ష్యం. కొండు సత్తం చెరువులో నీళ్ళు అన్న వదిలితే టీడీపీ వాళ్ళు నీళ్ళు వదిలేరని చెప్తున్నారంటే, నా నీళ్ళు ఆపమంటే నన్ను తిట్టినాడు ఫోన్ చేసి. రైతుల విషయంలో రాజకీయం చేయవాకరా, దగ్గర ఉంటే రైతులకు పని చేయమని చెప్పాడు. అలాంటి వ్యక్తి గోవర్ధన్ గారు. గోవర్ధన్ ఆడా మీ నాయకుడు ఆడా? అసలు మీ నాయకుడు కనీసం మీరు నిజాలు చెప్తున్నారా? అసలు మీ నాయకుడికి మీరు కనీసం నిజాలు చెప్తున్నారా? తిరుమూర్తులాగా కూర్చుంటారు. ఏం చేస్తారో మీకే తెలియదు. గ్రామంలో 19 పంచాయతీలో మీ మీద పూర్తి వ్యతిరేకత. మీకు అనుకూలమైన వాళ్ళు మీ క్యాస్ట్. కాబట్టి ఇటువంటి మీరు ఏదైనా మాట్లాడగలిగే దమ్ము ఉంటే మాట్లాడండి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఈ రకంగా మీరు కార్యకర్త దాకా ఇటు దిగదారి మాట్లాడిన దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ప్రజలేమి నిద్రపోవడంలా మీరు ఇంత పూలు పెడితే చెవుల్లో వాళ్ళు వినేదానికి. ఏ సంక్షేమ కార్యక్రమాలు పెట్టండి. బీసీలకి 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు, ఇచ్చారా? ఇప్పించగలిగే ధైర్యం ఉండిందా? గ్రామాల్లో చెప్పుకోగలిగినారా? ఎప్పటి నుంచో పురాతనంగా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. సంగం గిరిజన కాలనీ ఉంది, చిన్న కాలనీ. అది దానికి సంబంధించి ఎప్పటి నుంచో అవస్థపడతారు. రోడ్లో నుంచి రోడ్డు లేక పిలిగ్రిమ్స్ ఏరియా వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఒక సంఘం తిరణాలప్పుడు మరి ఆ పడరాని అవస్థలు పడుతుంటే ఇంటర్నల్ రోడ్స్ దగ్గర నుంచి, కాలనీ దగ్గర నుంచి, రోడ్లో నుంచి రోడ్డు దాకా చేసిన ఘనత మా కాకా. అధికారం కోసం అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేశాం, ప్రజల దగ్గర మెప్పు పొందాం, ప్రజలకి ఏమేమి చేయాలో ఆలోచించాము. మా నాయకుడి సూచనలు సలహాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఏమేమి పనులు ఉన్నాయో చేసి పెట్టగలిగాం. అంతే తప్పనిచ్చి ఒకరికి మధ్యలో విభేదాలు సృష్టించి వాళ్ళ మీద ఏదైనా అవసరమైతే వాళ్ళ మీద ఒక పోలీస్ కేసు, వీళ్ళ మీద ఒక పోలీస్ కేసు, పోలీసులను అడ్డం పెట్టుకోవడము, అధికారులను ఏదైనా ఇచ్చేయడము ఈ రోజుకి మాకు ఎదురు. అందుకని మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడుతున్నారు, మేమేదో అధికారం ఉంది కదా అన్న అహంకారంతో మాట్లాడబాకండి. అహంకారం ఎక్కువ కాలం ఉండదు, అధికారం ఎక్కువ కాలం ఉండదు. మీరు అహంకారంతో మాట్లాడితే దాన్ని ఎలా అణిచివేయాలో కూడా మాకు తెలుసు. ఆ అహంకారాన్ని అణిచివేయడానికి మేము ఎప్పుడు వెనకడిగాం. గుర్తుపెట్టుకోండి. అహంకారం ఉంది, నోరు ఉందని మాట్లాడారనుకో, దానికి సమాధానం చెప్తాం, దీనికి సమాధానం చెప్తాం. అంత దూరం తెచ్చుకోవద్దు. గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టబాకండి. మీకు మళ్ళీ చెప్తున్నాం. మీరు మాట్లాడే మాటలకి మేమేదో చేసేస్తాం, మేమేదో పట్టేస్తాం అంటున్నారు. మీరు కూర్చుంటే లేదు. నీ శక్తి ఎంత, నువ్వెంత? మా గురువు గారిని, మా గోవర్ధన్ రెడ్డి గారిని అనే శక్తి నీకుందా?
నువ్వేదో మనవాళ్ళకి వచ్చి నిన్ను ఏదో ఇట్లా మద్దతిస్తున్నావని నువ్వు పోయి మా గవర్నమెంట్ ఇల్లుని మద్దతిస్తావా? రా, దమ్ముంటే నా ఇంటికి రా, నా గడప తొక్కు, అవతల తిరుగు. నువ్వు మగోడు అయితే ఏదో శవాలకు కట్టినప్పుడు తిరుగుతున్నారులే, పానీలే అనుకుంటున్నాను, బతుకుతున్నారులే ఊళ్ళో. అయ్యేం మేము చేసే పనులు కాదు, నేను చేసే పనులు చేసుకొని, అంతేగాని అంతకంటే మమ్మల్ని నువ్వు మర్యాదగా ఉంటే మర్యాద ఇస్తావు, అంత మించి ఎక్కువ ఉంటే నీ ఇంటికి వచ్చి తన్నే లెక్క ఉంది. ఇక్కడ కనీసం ఈ గ్రామం కాదు, ఈ ఊరు కాదు, ఎక్కడో ఉంటే అక్కడ జరగాల్సిన పనిష్మెంట్లన్నీ జరిగి అక్కడి నుంచి ముఖం చెల్లక మనుబోలుకు వచ్చి మనుబోలులో ఏదో పెద్ద నాయకులు అని బిల్డప్ ఇచ్చుకుంటూ ఆ మహానుభావుడు ఆయన పాపం ఆయన పెద్దలు వాళ్ళని మనం విమర్శించేంత స్థాయి కాదు. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదో ఒక పదవి ఇచ్చారని కనీసం మనుబోలులో వార్డు నంబర్కి కూడా గెలవనటువంటి వ్యక్తులు ఒక మంత్రిగా చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు బేలడము, ఇటువంటి ప్రేలాపనలకి భయపడేవాళ్ళు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు మంగళవారానికి 81వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో ఉన్న నాయకులు నినాదాలు చేశారు. అనంతరం కంకణాల పెంచిన నాయుడు తదితరులు మాట్లాడారు. 81 రోజు నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరు ఈ రోజుకి మాకు జరిగిన అన్యాయం గురించి సీఎం గారు పట్టించుకోవాలా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు గూడూరు అంటే పనికిరాదా అని ప్రశ్నిస్తున్నాడు. ఎన్నో ఏం చేశావు నువ్వు? మాకు జరిగిన అన్యాయం గురించి మేము రోజు అడగడమే కానీ లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు తిరుపతిలో కలిపేసి గూడూరు నియోజకవర్గాన్ని మీరొచ్చి 2 మండలాలు చేశారు, 27 మండలాలని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి మొరపెట్టుకోకుండా నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎదుర్కోవాలని అనుకున్నావు. అయితే కరెక్ట్ కాదు. ఉత్తర భారతదేశం నుంచి గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా మందిరంలో మంగళవారం ఉదయం విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాసంకల్పం, గణపతి పూజ, అఖండ దీపారాధన వంటి పూజా కార్యక్రమాలు మంగళవాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏం తింటారు బ్రాహ్మడు? ఏం తినడు కదా వాళ్ళు. సరే, ఈ బ్రాహ్మణుడు గారు భగవంతుడు శ్రీపాద శ్రీవల్లభుడు గానగాపురంలో ఉండే ఆయన పేరు నృసింహ. 4వ అవతారం శిరిడి సాయిబాబా. ఈ 3 రోజులు వచ్చిన వాళ్ళందరికీ లేదనుకునే దాంట్లో ఎక్కడైనా సంకోచం ఉన్నా కూడా పోతుంది. కాబట్టి చక్కగా బాబా దయ వల్ల, భక్తుడి దయ వల్ల విఘ్నాది తీర్థం పుచ్చుకుంటారు, కట్టుకొని అర్థమైందేనా. సాయంకాలం గర్భసంచం తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి కష్టం నీకు వెనకక్కర్లా, దారం నేనే ఇస్తాను. అక్కడేమన్నా పసుపు కుంకుమ తెచ్చుకోవాలా, అది నేను నీళ్ళు తెచ్చుకోవడానికి కొంతమంది విన్నారు కదా. చెప్పారు ధనం అంటే ఏంటి? ధనం వసు, ధనం ఇంద్ర, ధనం బృహస్పతి, ధనం వాయు, ధనం సూర్య. అసలు సూర్యుడు వల్ల ప్రయోజనం.
పంటలు పండడం, సూర్యరశ్మి మండేవన్నీ ఉన్నాయి, అవి లేకపోతే ఆధారపడు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,275 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,22,200 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,57,300 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 280 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయల వంతున అమలు చేయాలి. గూడూరులోని ఎన్జీఓ భవనం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలో పాల్గొని మాట్లాడిన సిఐటియు నాయకులు. దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న పార్కును అభివృద్ధి చేయండి. రాపూరు పట్టణంలో ఉన్న ఏకైక తిక్కన పార్కు దుస్థితిలో ఉండడంతో అధికారులు స్పందించి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్న స్థానికులు. గూడూరు గిద్దలూరు రోడ్డు మరమ్మతులు చేపట్టండి. గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ అనంతరం మాట్లాడిన నాయకులు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వొకేషనల్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి. మనుగోలులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.